శివారు చెర్లోపల్లిలో టీడీపీ తలపెట్టిన మహానాడు కార్యక్రమం నేడు రెండో రోజు కొనసాగనుంది. ఇవాళ టీడీపీ ఆవిర్భావం పాలనలో ఏపీ సాధించిన విజయాలపై చర్చించనున్నారు. భవిష్యత్ పరిణామాలపై మహానాడులో చర్చ. నిన్న ప్రవేశపెట్టిన తీర్మానాలను ఇవాళ సభ ఆమోదించనుంది. గత రాత్రి మహానాడు ప్రాంగణంలోనే చంద్రబాబు, నారా లోకేష్ బస చేశారు. ఇవాళ పేదరికం లేని సమాజం కోసం P4 సంకల్పం సాకారమైన విజన్ 2020, స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధన దిశగా మహానాడు సభ చర్చించనుంది. తెలంగాణ అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ఇవాళ ఎన్టీఆర్ జయంతి. ఏపీ ప్రభుత్వం అధికారిక వేడుకగా ఎన్టీఆర్ జయంతి నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది 28న అధికారికంగా ఎన్టీఆర్ జయంతి నిర్వహించనున్నారు. కడప ఎవరి సొత్తు కాదన్నారు మడకర శివ ఎమ్మెల్యే రాజు. ప్రజా సంక్షేమం ధ్యేయంగా మహానాడు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. టీడీపీ మహానాడును చూసి జగన్ భయపడే పరిస్థితి వచ్చిందంటున్న ఎమ్మెల్యే రాజుతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. కడప వేదికగా ప్రజలకు మరింతగా న్యాయం చేకూరుస్తామంటున్నారు ఎమ్మెల్యే రాజు. దీనిపైన మరింత సమాచారం చెందుకు రాజు గారు మనతో పాటు సదనం చెప్పండి. కడప వేదికగా ఎటువంటి సందేశాన్ని ఉన్నారు? ఒకవైపు చూసుకుంటే కనుక అసలు కడపలో టీడీపీ మహానాడు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. వాళ్ళెవరు ప్రశ్నించేకి? మా పార్టీ ప్రోగ్రాము మేము ఎక్కడ పెట్టుకోవాలనేది మా పార్టీ అధినేత నిర్ణయిస్తాడు, మా యువనేత నిర్ణయిస్తాడు. ఏం కడప ఏమైనా పాకిస్తాన్ లో ఉందా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉందా? ఇక్కడ పెట్టకూడదు అనడానికి వాళ్ళెవరు? ఇక్కడే ఎందుకు పెట్టామని ప్రశ్నించడానికి వాళ్ళెవరు? మా ఇష్టం, మా పార్టీ సంస్థాగత నిర్ణయాలు కానీ మా పార్టీ కార్యక్రమాలు కానీ పూర్తిగా మా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉంటుంది. అవసరమైతే పులివెందుల్లో కూడా పెడతాం. ఏమి ఇప్పుడు ఎట్లా అంటే దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని మమ్మల్ని రెచ్చగొట్టే విధంగానో లేకపోతే మా కేడర్ని బలహీనపరిచే విధంగానో టీడీపీ సమస్యలు ఇక్కడ పెడతాం. రాజకీయ పార్టీ రాజకీయాలే చేస్తాయి, రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ఏమి ఇక్కడ పెట్టకూడదని ఎందుకు అనుకుంటారు? ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా వాళ్ళ జోబు సంస్థ లేకపోతే వాళ్ళ జోబు జిల్లానా ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? కడప ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాల్లోనూ ఉన్నారు, అన్ని మండలాల్లో ఉన్నారు, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. ఇక్కడ ఎక్కడ గెలుపోటముల్లో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఎక్కువ తక్కువ రావచ్చు, కానీ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి జిల్లాలో ఇదొకటి. గెలుపోటములు సర్వసాధారణం, కానీ కడప జిల్లా ఇది మాది అనే అహంకారం అనేది మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఇదొక జిల్లా. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొలిట్ బ్యూరోలో నాయకులందరూ కడప జిల్లాలో పెట్టాలని చెప్పేసి ఓకే, వాళ్ళు కోరుకునే సమాధానమే కావాలనుకుంటే 5 సంవత్సరాల్లో దుర్మార్గమైనటువంటి ఒక దుర్మార్గుడి మీద పోరాటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు విజయ గర్వంతో ఎక్కడి నుంచి అయితే ఆ దుర్మార్గుడు వచ్చాడో అక్కడే తొడగొట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. ఏమి ఇప్పుడు దాని మీద సరైన కారణం లేదు, కేవలం మమ్మల్ని అంటే ఎవరికి చెప్పాలి కారణం? ఎవరికి చెప్పాలా? మా పార్టీ కార్యకర్తలకు చెప్పాలా ఎక్కడ పెడతాం అనేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మేము మా పార్టీ కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించుకోవాలనేది వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఏమి ఈ జిల్లా ఏమన్నా రాజారెడ్డి సొత్తా? కాదు కదా, ప్రజాస్వామ్యం ఇది, రాజ్యాంగం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఇదొకటి. ఏం చెప్పబోతున్నారు ఈ మహానాడు ద్వారా? చాలా మంది త్యాగంతోనే ఈ మహానాడు పెట్టుకున్నాం అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు. ఇటువంటి కార్యకర్తలకు నిజంగా పార్టీ కోసం ప్రాణాలు కుటుంబాలకు ఎటువంటి న్యాయం చేయబోతుంది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఏ పార్టీలో ఏ నాయకుడు చేయని విధంగా నారా లోకేష్ గారు క్షేత్రస్థాయి బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తకు కూడా స్పందించేటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. కార్యకర్తల సంక్షేమం కోరుకునేటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి నామినేటెడ్ పదవుల్లో కానీ లేదా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ ఖచ్చితంగా వాళ్ళందరి భాగస్వామ్యం ఉంటుంది. దీంట్లో కార్యకర్తలకి న్యాయం జరగకపోవడం అనేది అసంభవం. నిరుద్యోగం ఎట్లా? ఈ సభ ద్వారా నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో ఈ 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మీరు హామీ ఇస్తారు? యువగలం వేదికగా నారా లోకేష్ గారు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో ఖచ్చితంగా ఆ ప్రయత్నం గెలిచిన రోజు నుంచే వేల కోట్ల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడం జరుగుతా ఉంది. అనేక జిల్లాల్లో పరిశ్రమలు పెట్టబోతా ఉన్నారు.
అనేక జిల్లాలు సోలార్ హబ్గా ఆవిర్భవించబోతా ఉన్నాయి. ఖచ్చితంగా వాటన్నిటిలోనూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. మాది మారుమూల నియోజకవర్గం మడకశిర. మాకు ఒక డిఫెన్స్ ఫ్యాక్టరీ కంపెనీ వస్తూ ఉంది. దాదాపు 15,000 కోట్లతో సోలార్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. అంటే దాదాపు 20,000 మందికి అక్కడే ఉపాధి వచ్చా. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎన్నికల ముందు యువతకు ఏదైతే మాట ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు, ఖచ్చితంగా ఆ మార్కును దాటి తీరుతారు. ఇది ప్రధానంగా మహానాడు వేదికగా కూడా ఏదైతే గతంలో లోకేష్ గారు యువగళం పాదయాత్ర ద్వారా యువతకి ఉద్యోగం ఉపాధి హామీ కల్పిస్తారు, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తలు వెన్నుదన్నుగా ఉండి పార్టీని నడిపించారని, వీరందరికీ కూడా సముచిత స్థానం, సముచిత న్యాయం ఈ మహానాడు ద్వారా జరుగుతుందని మడకశిర ఎమ్మెల్యే రాజు అంటున్నారు. కెమెరామెన్ సాయితు, వాసు, మహానాడు, కడప. సీఎం చంద్రబాబు అన్ని ప్రాంతాలకు సముచిత న్యాయం కల్పిస్తారన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. నియోజకవర్గం అండ్ గ్రామ స్థాయిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించే తీర్మానం మహానాడులో ప్రవేశపెట్టారని చెప్పారు. విజయవాడ రూరల్ ప్రాంతానికి బుడమేరుతో పొంచి ఉన్న ముప్పు గురించి ప్రత్యేక తీర్మానం చేశామంటున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. విజయవాడలో ఇటీవల ముంపుకు గురైన బుడమేరు ప్రాంతాన్ని రక్షించేందుకు, బుడమేరు ప్రాంతంలో ఉన్న ప్రజలను రక్షించేందుకు కూడా ప్రధానంగా ఈ రోజు జరిగిన మహానాడులో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందంటున్నారు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్. దీనిపైన మరింత సమాచారం ఇచ్చేందుకు వసంత కృష్ణప్రసాద్ మాట్లాడారు. చెప్పండి, ప్రధానంగా మీ తండ్రి గారికి చాలా సుదీర్ఘ అనుభవం ఉంది టీడీపీ పార్టీతో, అంటే మీకు కూడా ఇప్పుడు ప్రస్తుతం వచ్చింది, ఎలా ఉండబోతుంది? ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కనుక ఇటీవల బుడమేరు ముంపుకు గురైన చాలా దీనిపైన కూడా గండ్లు పడినాయి. దానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? అంటే మహానాడులో ఇప్పుడు నిర్ణయాలు ఏం తీసుకోలేదండి. నేను ఏమైతే బుడమేరు వరదలప్పుడు పోయిన ఆగస్టు సెప్టెంబర్లో వచ్చిన వరదలకి గండ్లు పడి మాకు అక్కడ పొలాలు అన్ని ఆస్తులు విధ్వంసం జరిగి ఆ వచ్చిన నీళ్ళంతా విజయవాడలో ఇబ్బందికరమైన పరిస్థితి అయిందో, ఆ వెనువెంటనే ఒక 40 చోట్ల గండ్లు పోర్చడం జరిగింది. ఇంకా ఒక 127 చోట్ల పోర్చకుండా ఆగి ఉన్నాయి. వాటికి సంబంధించి అప్పుడే ప్రతిపాదనలన్నీ పైకి పంపించాం. రాష్ట్రంలో ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఆయన ఎన్ని కలిపితే అది ఒక 1088 కోట్ల ఫైల్ అయ్యి అది శాంక్షన్ అవ్వక ఆలస్యం అవుతా వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది. ఈ సంవత్సరం ఎండాకాలం, ప్రతి సంవత్సరం రెయినీ సీజన్ ఫెయిల్ అవటం చూసాం, కానీ సమ్మర్ ఫెయిల్ అవటం ఫస్ట్ ఇటీవల నాకు ఊహ తెలిసి ఇప్పుడు నేను చూస్తాను. సమ్మర్ ఫెయిల్ అయ్యి సమ్మర్ కూడా రెయినీ సీజన్ లాగానే ఉంది. కడపలో మహానాడు అంటే అమ్మో ఎంత వేడిగా ఉంటుందో, ఎంత ఇబ్బంది పడతామో అక్కడ అనుకుంటే, ఇక్కడ కూడా ఇప్పుడు చల్లటి వాతావరణం ఏర్పడింది అనమాట. సరే, వర్షాలు పడతా ఉన్నాయి. రేపు మళ్ళీ మాన్సూన్ అప్పుడే వచ్చేసింది ఎర్లీగా, ఇబ్బంది పడతామని చెప్పి మళ్ళీ నేను మొన్న ఇటీవల ఒక 20 రోజుల నుంచి విపరీతంగా ముఖ్యమంత్రి గారిని కలవటం, అలాగే సంబంధిత మంత్రులు, సంబంధిత అధికారులు అందరితో కలిస్తే ఇప్పుడు ఆ 1088 కోట్ల నుంచి మా 43 కోట్ల రూపాయలు విడదీసి అది ఇప్పుడు తాత్కాలికంగా నామినేషన్ పద్ధతిలో తక్షణం మరమ్మతులు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఆ మేరకు పనులు ప్రారంభించాం. 10 రోజుల్లో ఒక 100 పనులు పూర్తి చేయాలని, ఆ తర్వాత ఇంకొక వారానికి ఇంకొక 20 పనులు పూర్తి చేయాలని చెప్పి శరవేగంగా ఈ పనులు మొదలెట్టించాం. ఒక 5 నుంచి 7 పనులు మాత్రం కొద్దిగా ఆలస్యం అవుతాయి. అక్కడ సిమెంట్, కాంక్రీట్తో నిర్మాణాలు. కాబట్టి ఏమైనా రేపటి మళ్ళీ వరదలు వస్తే అటు రైతులకు నష్టం జరగకుండా, ఇటు విజయవాడకు నష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన నామినేషన్ పద్ధతిలో పనులు ప్రారంభించామండి. మొన్న మినీ మహానాడులో తీసుకున్న నిర్ణయాల్ని ఈ మహానాడులో ఏమన్నా అమలు చేస్తారా, లేకపోతే ప్రతిపాదించారా? మినీ మహానాడులో మేము 4 తీర్మానాలు చేశామండి. బుడమేరుకు సంబంధించి ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని, అట్లాగే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఏమైతే ఉమ్మడి కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ఉన్నటువంటి పొలాలకి నికరమైన సాగు జలాలు అందించాలనేది ఒక తీర్మానం. 2, అట్లాగే 3వది మా ప్రాంతంలో జీకొండూరు మండలంలో మునగపాడు, సున్నపాడు దగ్గర ఉన్నటువంటి గతంలో భూసేకరణ చేశారు, ఎందుకంటే ఇళ్ల స్థలాల కోసం. అది విజయవాడ నుంచి ఎవరు రాలేదు. దాంట్లో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని ఒకటి. మా దగ్గర ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి VTPS మన గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ₹1 కూడా మెయింటెనెన్స్ డబ్బులు లేనందువల్ల విపరీతమైన కాలుష్య స్థాయిలు పెరిగిపోయినాయి. కాలుష్య నియంత్రణకు సంబంధించిన పరికరాలు ఏమి పనిచేయనందువల్ల రావాల్సిన దానికంటే 200-300 రెట్లు ఎక్కువ వస్తూ ఉంది. దాని కాలుష్యాన్ని కూడా తగ్గించడం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలనే ఒక తీర్మానం. మొత్తం ఈ 4 తీర్మానాలు చేసి మేము జిల్లా కమిటీకి పంపించాం. జిల్లా కమిటీ వాళ్ళు మా తీర్మానాలను ఆమోదించి రాష్ట్ర కమిటీకి పంపించారు. ఆ తీర్మానాలు రాష్ట్రం దగ్గరికి, రాష్ట్ర పార్టీ దగ్గరికి వచ్చున్నాయండి. ప్రధానంగా అంటే రాయలసీమలోనే మహానాడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీనిపైన ప్రతిపక్షం కూడా రకరకాల విమర్శలు చేస్తుంది. ఎట్లా దీన్ని ఎలా ఖండిస్తారు? దానికి విమర్శించాల్సిన అవసరం లేదండి. రాయలసీమలో పెడితే వాళ్ళకేం విమర్శ చేయాల్సిన అవసరం ఉంది? రాయలసీమ ఏమన్నా వాళ్ళ సొత్తా, వాళ్ళు ఏమన్నా
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళంలో పెట్టింది, మన వైజాగ్లో పెట్టింది, తిరుపతిలో పెట్టింది. గతంలో కొత్తగా ఈ రోజు ఏమి రాయలసీమలో పెట్టలే. గతంలో తిరుపతిలో కావాలని కడపలో పెట్టారు. అలాగే గతంలో ఉన్న వైఎస్ఆర్ కడప జిల్లాను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లా నుంచి మార్చారు. అంటే ఇది ఎలా ఎందుకు జరిగిందండి? ఉద్దేశపూర్వకంగా కడపలో పెట్టారంటే ఏంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డానా లేకపోతే ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారి జాగీరా? ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లా. ఈ జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో కూడా మంచి పనితీరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎస్టేట్లోనో ఎస్టేట్కి ఆనుకొని పెడితే అది కక్షపూరితం అండి. అసలు కక్షపూరితం ఏముంటుంది? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆ మహానుభావుడు పెట్టిన పార్టీ కంటే చాలా సీనియర్ పార్టీ. 4.5 దశాబ్దాలు గడిచిన పార్టీ. ఈ 4.5 దశాబ్దాల్లో క్రమం తప్పకుండా మహానాడులు నిర్వహించుకుంటా ఉంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ పెట్టాల్సిన కక్ష సాధింపు ఇవన్నీ అసలు ఇన్ని అనవసరపు మాటలు, మతిలేని మా వ్యక్తులు మాట్లాడే మాటలు. నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఊరు నిమ్మకూరు కనుక అలా కృష్ణా జిల్లాకి అది అట్లా కాదు సార్. అట్లా కనుక నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లా పెట్టాలి. ఇప్పుడు అటున్న కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా పెట్టి మాది ఇటు పెట్టి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వలసింది రంభ, మునిగింది గంగా అనే మనిషి కదా. ఏదో చెప్పాడు, ఆయన బుర్రలో ఏదో తొలిచింది అనమాట. అందుకని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. రివర్స్ నిర్ణయం, రివర్స్ పాలన కదా అది. కాబట్టి సరే ఏదో దానికి అటో ఇటో పెట్టారు. మొత్తం మీద ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక భాగానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. దాంట్లో ఇక్కడ వైఎస్ఆర్ కడప పెట్టినట్టు అక్కడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెట్టమని నేను చంద్రబాబు నాయుడు గారు రేపే వేదిక మీద అడుగుతా. పెట్టకపోవడం వారిష్టం. మహానాడు వేదిక కూడా కృష్ణా జిల్లాలో ఉన్న ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు మార్చమని. అయితే ఇటీవల ముంపుకు గురైన బుడమేరు ప్రాంతానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దానికి కూడా బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వమని, దీనిపైన కూడా ప్రత్యేకంగా స్థానిక మినీ మహానాడులో కూడా ప్రతిపాదన పంపించామని చెప్తున్నారు. అయితే దీనిపైన ఎటువంటి వివాదాలు లేవని, కేవలం అంటే కడప అనేది జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది కాదని, కడపలో ఏ ప్రాంతంలో మహానాడు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మాత్రం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అంటున్నారు. కెమెరామెన్ సాయితో వాసు, మహానాడు, కడప. బ్యాక్ టు న్యూస్. కడపలో జరుగుతున్న మహానాడు చరిత్రలో నిలిచిపోతుందన్నారు టీడీపీ యువనేత చింతకాయల విజయ్. క్రమశిక్షణ గల కార్యకర్తలు టీడీపీలో ఉంటారని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏపీని స్వర్ణాంధ్ర దిశగా అభివృద్ధి చేసిందని అంటున్న చింతకాయల విజయ్తో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. మహానాడు దిగ్విజయంగా ప్రారంభమైంది. ఇప్పటికే గడపంతా కూడా పసుపు అయిపోయిన పరిస్థితుంది. ఇది మహానాడుకి సంబంధించి సుదూర ప్రాంతాలు, అటు ఉత్తరాంధ్ర నుంచి కూడా రాష్ట్రం నలుమూలల నుంచి మహానాడుకి పెద్ద ఎత్తున అభిమానులందరూ, కార్యకర్తలు, నాయకులందరూ కూడా తరలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు యువ నాయకుడు చింతకాయల విజయ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా సాగుతుంది? ఒక పక్క వరుణుడేమో వానతో కురిపిస్తున్న పరిస్థితి, ఏ రకంగా సాగుతుంది మహానాడు? చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా కమలాపురం నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడుతుంటే కడప మొత్తం చల్లగా అయిపోయిందా, మొత్తం రాష్ట్రం అంతా వచ్చి అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కూడా. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని, కడపలో రాయలసీమలో అది కడప గడ్డ మీద పసుపు జెండా ఎగురుతూ జనాలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఉత్సాహాలతో ఇక్కడికి వస్తే బాగుంటుందని అనుకునేవాళ్ళని. ఎప్పుడో ఒక పర్సెప్షన్ ఉండేది, కడపలోనే వాళ్ళు గడ్డని ఇది అని చెప్పి చాలా ఉండేది. కానీ ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంతో సంతోషంగా ఇక్కడికి రావడం. దాంతోపాటు లోకేష్ గారు ఈరోజు ఆయన కష్టం అంతా, ఈరోజు ఆయన ఎంత సంతోషంగా ఉన్నారంటే కష్టం అంతా పడి ఈరోజు కడపలో మెజారిటీ సీట్స్ తెలుగుదేశం పార్టీ గెలిచి ఈరోజు యువతకు అంతా కూడా ఒక ప్లాట్ఫామ్ వేయాలని చెప్పి ఈరోజు ముందుకెళ్తున్నారు. అయితే గత మహానాడులకి ఈ మహానాడుకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఎందుకంటే వాటర్ ప్రూఫ్ టెంట్లు కావచ్చు, అటు ఏర్పాట్లకు సంబంధించి కూడా చాలా పటిష్టంగా చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఏ రకంగా సాగుతుంది? ఈరోజు చాలా పటిష్టంగా అండి. ఎందుకంటే కార్యకర్తలు అందరూ నలుమూల నుంచి వస్తారు. అంటే మన శ్రీకాకుళం, అనంతపూర్ అన్ని సైడ్ల నుంచి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఏమాత్రం కూడా పొరపాటు జరగకుండా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు పర్యవేక్షణలోని కార్యకర్తల ముందు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే వరకు అందరికీ రెస్పాన్సిబిలిటీ. నాకు కూడా డిజిటల్ రిజిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ చెప్పారు. ప్రతి ఒక్క యువకుల్ని కూడా తీసుకొస్తున్నారు, ఒక ప్లాట్ఫామ్ వేస్తున్నారు. ఈరోజు ఈ వేదిక చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే మరోపక్క మహానాడుకి సంబంధించి మహానాడు నిర్వహణ పైన అటు వైసీపీ నేతలు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. మహానాడు ప్రారంభంకి ముందు ఇక్కడ అనుమతి ఇవ్వకూడదంటూ వైసీపీ నేతలు కలెక్టర్కి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాజాగా రాచమల్లు
ప్రభుత్వం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే తెలుగుదేశం నాయకుల ఇళ్లపైనే జెండాలు కడతా ఉంటూ కూడా కొంత కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎలా అంటే ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు పర్టికులర్? వాళ్ళు వెన్నుపూసలో వణుకు అంటారు కదండి, అలాగే వణుకుతుంది. ఇప్పుడు లేకపోతే కోవిడ్ టైంలోనేమో ఆయన మాస్క్ వేసుకునేవాడు కాదు, నేను వెళ్తే మొత్తం అందరూ మాస్క్లు వేసుకుని కూర్చున్నారు. ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది అసలు కోవిడ్ని ఏమన్నా కానీ మరీ ఎక్కువ స్ప్రెడ్ అయినా ఏదైనా కానీ ఫస్ట్ నిలబడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. క్వారంటైన్ గురించి ఆ రోజుల్లోనే మాట్లాడి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి. వ్యాక్సిన్ కోసం ఆ రోజుల్లో డబ్బులు కూడా అడ్వాన్స్ పే చేయకుండా మొత్తం తీసుకెళ్ళి ఒక వ్యాక్సిన్కి క్యాస్ట్ని అంటగట్టిన వ్యక్తివి ఈరోజు ఇలా మాట్లాడకూడదు. ఈరోజు ఒకటే అండి, ఈరోజు కడపలో ఈ విధంగా చేస్తే అప్పుడులో రాజశేఖర రెడ్డి గారు కానీ ముందున్నప్పుడు కడప అంతా కూడా కాంగ్రెస్ ఉండేది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టిపోయి తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతుంది. కాబట్టి ఈ సభ కూడా జరిగితే అసలు మొత్తానికి తెలుగుదేశం పార్టీ వేవ్ అనేది ఎక్కువ అయిపోతుందనే భయం ఇప్పటికీ తనకు ఉంది. కాబట్టి ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే యువనేత నారా లోకేష్ కూడా ఈరోజు తీర్మానాలు ప్రవేశపెడుతుంది. గతంతో పోలిస్తే కొంత భిన్నంగా కార్యకర్తలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా తీర్మానం కూడా ఎలా చూడవచ్చు? ఈ తీర్మానం ఒకటండి, నారా లోకేష్ గారు నిరంతరం కూడా ఆయనతో నేను ట్రావెల్ చేసిన వ్యక్తి, నేను స్టేట్ జనరల్ సెక్రటరీని. ఆయనతో నిరంతరం నేను అబ్జర్వ్ చేసేది అంటే కార్యకర్త దాని మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఎందుకంటే కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు. ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం. అది కూడా నందమూరి తారక రామారావు గారు అంటే కార్యకర్తలే ఈరోజు మొత్తానికి మనకి రూట్స్ లాంటి వాళ్ళని చెప్పి ప్రతి ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు. దాన్నే ఆయన భుజస్కంధాల మీద వేసుకొని మన పాదయాత్ర చేసినప్పుడు కూడా ప్రతి కార్యకర్తని పలకరించి వాళ్ళని గుర్తుపెట్టుకొని ఈరోజు క్లస్టర్ యూనిట్ బూత్ని కూడా పిలిచి బూత్లో ఉన్న కార్యకర్త ఎవరైతే హైయెస్ట్ మెజార్టీ వచ్చిందో వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే విధంగా ఈరోజు ప్రాసెస్ జరుగుతుంది. మొత్తంగా మహానాడుకి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడంతో పాటు రాబోయే 2 రోజులకు సంబంధించి కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహానాడుకు వచ్చే వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా, అదేవిధంగా మహానాడులో తీర్మానాల పరంగా అటు ప్రజలకి ఉపయోగపడంగా కూడా ముఖ్యంగా తీర్మానాలు ఉండేలాగా కూడా ఈరోజు లోకేష్ తీర్మానాలు ప్రవేశపెట్టినట్టు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటర్ స్టూడియో. ములుగు జిల్లాలో రాజు న్యూస్ ఇంపాక్ట్ కనబడింది. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెలుసుకుంటూ పోలీసు వ్యవస్థపై అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచారు జిల్లా ఎస్పీ శబరీష్. ఘనపురంలో పేకాట ఆడుతున్న 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పేకాట రాయుళ్లలో ఏటూరు నాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్నతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నట్లు తెలిపారు. పట్టుబడ్డ వెంకన్న మంత్రి సీతక్క ప్రధాన అనుచరుడిగా చెప్పుకుంటూ చలామణి అవుతున్నాడు. వెంకన్నపై బెట్టింగ్లతో పాటు అక్రమ పశు రవాణా నిర్వహిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. వెంకన్నకు సహకరిస్తున్న వారి సమాచారాన్ని ఎస్పీ శబరీష్ తెలుసుకుంటున్నాడు. అక్రమ పశు రవాణా, గుట్కా దందా, గంజాయి రవాణా నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేడు ఎన్టీఆర్ 102వ జయంతి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించారు కుటుంబ సభ్యులు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నందమూరి కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు చేరుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు.
సాయిబాబు గారు కొంచెం ముందుకెళ్ళి. నేడు ఎన్టీఆర్ 102వ జయంతి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద భారీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నందమూరి కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు చేరుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు నకిలీ విత్తనాల గండం కలవరపెడుతోంది. రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు పల్లెబాట పట్టి అన్నదాతలను బూరడి కొట్టిస్తున్నారు. అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా నకిలీల ఆగడాలు ఆగడం లేదన్నారు. దళారుల మోసాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అధికారులు చర్యలు తీసుకున్న నకిలీ విత్తనాల అక్రమ భాగోతం రోజురోజుకు సాగుతూనే ఉంది. నకిలీ విత్తనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈ సంవత్సరం వర్షాకాలం ఒక వారం 10 రోజులు ముందే మొదలైనట్టు మనకు తెలుస్తుంది. ఈ వర్షాకాలం హెచ్చరిగా మనకు జూన్ మొదటి వారంలో వచ్చే వర్షాలు మే చివరి వారంలో పడుతుంది. ఇటు వర్షాకాలం మొదలవుతుంది. రైతులలో ఆనందం వ్యక్తం అవుతుంది. అయితే రైతులు ఇక వ్యవసాయ పనుల్లో నిమగ్నమే మొదలైనారు. అయితే మొదటిగా వాళ్ళు వచ్చేది విత్తనాల కోసం. ఈ విత్తనాలు ఇదే సమయంలో కేటుగాళ్ళు కూడా నకిలీ విత్తనాలు విడుదల చేస్తుంటారు. ఈ నకిలీ విత్తనాలు ఈ ఒరిజినల్ విత్తనాలు ఏంటంటే మనం తెలుసుకుందాం. ఇక్కడ మనతో వ్యవసాయ అధికారి మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ అనిపిస్తాం. చెప్పండి సార్, అసలు నకిలీ అయింది ఒరిజినల్ అయింది రైతులు ఎలా గుర్తించాలి? నకిలీ విత్తనాలు తర్వాత ఒరిజినల్ విత్తనాలు అనేది గుర్తించడానికి మనకు రికగ్నైజ్డ్ షాప్స్ అనేటివి మండలంలో వ్యవసాయ శాఖ జారీ చేసినటువంటి లైసెన్స్డ్ షాప్లో మాత్రమే మీరు కొన్నట్లయితే కనుక అన్నీ కూడా ఒరిజినల్ విత్తనాలు కంపెనీకి సంబంధించినటువంటి విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. నకిలీ విత్తనాలు అనేది ఏముండదు. దీంట్లో ఏంటి అంటే రాత్రికి రాత్రి జీఓటీ ఫెయిల్ అయినటువంటి విత్తనాలు తీసుకొని వచ్చి తెల్లటి దుస్తులలో దాన్ని తెచ్చి రైతాంగాన్ని యొక్క ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకొని రైతులకు అంటజెక్కడం జరుగుతూ ఉంటుంది. అలాంటి విత్తనాలను దయచేసి రైతులు ఎవరు కూడా కొనవద్దు అని చెప్పేసి వ్యవసాయ శాఖ తరఫున నేను ప్రతి ఒక్క రైతు సోదరులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ విత్తనాలు నకిలీ డూప్లికేట్ అని చెప్పిన తర్వాత మనకు అక్కడికి పంట పండనప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు? మీరు లైసెన్స్డ్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి విత్తనాలు షాపులలో విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసినట్లయితే కనుక ప్రతి రైతు కూడా కొనుగోలు చేసినటువంటి విత్తనాల యొక్క రసీదును తప్పక మీరు ఆ పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా భద్రపరచుకొని పొందుపరుచుకున్నట్లయితే కనుక మీకు దిగుబడుల్లో ఏమాత్రం తేడా ఉన్నా వారు చెప్పినటువంటి దిగుబడి కాక తక్కువ దిగుబడి వచ్చినట్లయితే కనుక వ్యవసాయ శాఖ ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు లైసెన్స్డ్ దుకాణాలలోనే కొనవలసిందిగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మన ప్రతి పల్లెటూర్లలో విత్తనాలు అమ్ముతుంటారు. వాటి విత్తనాలు మీరు లైసెన్స్ లేని వాళ్ళు అమ్మేటారు. ఏమైనా రైడింగ్లు కానీ ఏదైనా మీరేమైనా చేస్తుంటారా? మండల స్థాయిలో నేను ఎస్ఐ గారు తర్వాత జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఎక్కడైతే అనాథరైజ్డ్ ప్లేస్లో కనుక విత్తనాలు పెట్టి అమ్మినట్లయితే కనుక రైతులు కానీ ఎవరైనా సరే మాకు సమాచారం ఇచ్చినట్లయితే కనుక ఇచ్చిన వారి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచి మేము ఖచ్చితంగా రైడ్లు చేసి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు రికగ్నైజ్డ్ షాపుని కొనుక్కొని రసీదు జాగ్రత్త పెట్టుకుంటే పంట నష్టం జరిగినా మేము చూసుకుంటాం. అంతేకాకుండా ఎవరైనా రికగ్నైజ్ లేక అమ్మే వాటిని ఉంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి వాళ్ళ మీద రైడింగ్ చేసి శిక్షించే విధంగా మేము చర్యలు చేసుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, రాజ్ న్యూస్,